లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ పరిషత్ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకుంది. కానీ ఇదే జోరును పరిషత్ ఎన్నికల్లో కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకున్న స్థానాలు కనీసం 3% కూడా మించలేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీటీసీ ఫలితాల్లో బీజేపీ దాదాపు 9 జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేదు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన చోట్ల కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 210 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇది స్వతంత్రుల కంటే తక్కువే. స్వతంత్రులకు 570 స్థానాలు దక్కాయి. కనీసం 3వ స్థానంలో కూడా బీజేపీకి చోటు దక్కలేదు. ఇదే ఇప్పుడు బీజేపీ నేతలను కలవరపెడుతోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్సభ స్థానాలను దక్కించుకుంది. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కలేదు. పరిషత్ ఎన్నికల్లో తమకు గౌరవప్రదమైన స్థానాలు దక్కుతాయని చెప్పారు బీజేపీ నేతలు. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నారు. దానికి లోక్సభ ఫలితాలే అద్దం పడుతున్నాయని అన్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అధికారం పక్కన పెడితే క్షేత్రస్థాయిలో కీలకమైన పరిషత్ ఎన్నికల్లో కమలం వాడిపోవడం ఆసక్తికరంగా మారింది. నెల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో భిన్న తీర్పు రావడం హాట్ టాపిక్ అయింది. అటు కర్ణాటకలోనూ సేమ్ టు సేమ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన బీజేపీ అర్బన్ లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత ఓటింగ్ జరిగినా ప్రజలు బీజేపీకి ఓటెయ్యలేదు. బెంగళూరులో జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్ తో నిర్వహించారు. క్యాలిక్యులేటర్లో 1+1 అని లెక్క వేస్తే 2 రావాలి. 3 వచ్చిందంటే తేడా ఉందనే అర్థం. అలాగే ఈవీఎంలో 500 ఓట్లు పోలైతే ఖచ్చితంగా 500 ఓట్లు మాత్రమే ఉండాలి. ఒక్కటెక్కువైనా తక్కువైనా అందులో లోపం ఉన్నట్లే. ఇలాంటి లోపాలు మొన్నటి ఎన్నికల్లో 373 నియోజకవర్గాల్లో బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 373 చోట్ల పోలైన ఓట్లకు, కౌంటింగ్ జరిగిన ఓట్లకు తేడా ఉంది. ఇదెలా జరిగిందని ఈసీ అడిగితే ఆ వివరాలను వెబ్సైట్ నుంచి తీసేశారు. కానీ సమాధానం మాత్రం ఎవ్వరికీ చెప్పటం లేదు. తేడాలు, అవకతవకలపై జాతీయ మీడియా సంస్థ ఎన్నికల సంఘం వివరణ కోరింది. కానీ ఈసీ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు అంటోంది.